బ్యాక్ టు ది ఛానల్ గైస్. చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి. అసలు నేను నడుచుకుంటూ వెళ్ళింది లాస్ట్ వీడియో, లాంగ్ వీడియో. ఇప్పుడు మార్నింగే స్టార్ట్ అవుతుందని రాజమండ్రికి అక్క వస్తుంది పికప్ చేసుకోవడానికి హైదరాబాద్ నుంచి. బ్యాగ్లో వర్షం పడేలా ఉందని రైన్కి సంబంధించిన అన్నీ పెట్టేసుకున్నాను. హెల్మెట్లు 2, హెల్మెట్ ఇక్కడ కట్టాను కానీ ఇది ఉండట్లా హెల్మెట్, ఇంకా అందుకని ఇంకా తీసేసి ఫ్రంట్ పెట్టేసుకున్నాను. కరెక్ట్గా ఇంటి దగ్గర 5:40కి బయలుదేరాను. చూడాలి ఏ టైంకి వెళ్తానో. అక్క ఆల్రెడీ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుందంట. స్టార్ట్ అవుతాను. మా అక్క ఆల్రెడీ వచ్చి అరగంటలో వచ్చేస్తుంది అనుకుంటా. తన ట్రైన్ విశాఖ స్పెషల్ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏదో. చూడాలి, గంట డిలేనే ఉంది. 6:30కి అలా వస్తుందేమో. నేను ఇంటి దగ్గర కరెక్ట్గా 5:40 బయలుదేరాను. కూల్ వెదర్లోనే. సరే అసలు నేను ప్రశాంతంగా వెళ్ళడం ఎవరికి ఇష్టం ఉండదు. అలా వెళ్తుంటే ప్యాడ్ అందు చూసుకోకుండా సప్పని ఎక్కించాను. అది డైరెక్ట్ షూ మీద, ప్యాంట్ మీద అయిపోయాను. ఇక్కడ పక్క ఊరి దగ్గర ఇలా బోర్ ఉంటే పంజాబ్లో ఇది పంజాబ్లో ఈ గుడి దగ్గర బోర్ ఉంటే ఇప్పుడు కడుక్కోవాలి. అసలు నేను ప్రశాంతంగా వెళ్ళడం దేనికి అసలు ఇష్టం ఉండదు. ఈ పేడ పడ్డం ఏంటి, మొత్తం మళ్ళీ కడుక్కున్నాను. మొత్తం షూలోకి వాటర్ వెళ్ళిపోయి ఇది షాక్స్లు అనేది తడిచిపోయి ఉన్నాయి. మళ్ళీ అసలు ఎప్పుడు దరిద్రం ఇలా పట్టుకునే ఉంటుంది అమ్మా. హ్యాపీగా ఇక్కడ బోర్ ఉంది కాబట్టి గుడి దగ్గర కడిగేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ బయలుదేరాలి. ఈ గాలికి ఆరిపోద్దురా, పర్లేదు అమ్మా. చీ దరిద్రం ఇలా తగలడింది బంగారం. చిన్నప్పుడు ఈ తుమ్మలో ఏరియాలోనే ఉండేవాళ్ళు రాజమండ్రి. నా 3rd క్లాస్ నుంచి ఇదే మా స్కూలు. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఇక్కడ ఈ తుమ్మలో ఫస్ట్ స్ట్రీట్లో ఉండేవాళ్ళం. ఓకే, ఫైనల్గా రాజమండ్రి అయితే వచ్చాను. మా అక్కేమో లోపల ఉంది. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుంటారా లోపలిగా అంటాను. తీసుకొని వెళ్తున్నాను. ఎక్కడ ఉందో కూడా. ఈవిడే మా అక్క. నిలువెత్తు బంగారంతో తోగపోయినా నిలువెల్ల బంగారం. ఇది ఒకసారి హాయ్ చెప్పు. ఎదురు చూడు. ఈ డైలాగ్ ఎందుకు ఇంటికి వెళ్ళాక చెప్తాను. ఇదే పొందా లేదు. ఈ ట్రాలీ, చిన్న ట్రాలీ ఒకటి ఏం పర్లేదు. ఇక్కడ బాగానే ఉంది. బ్యాక్ ప్యాక్ ఒకటి. ఇప్పుడు ఈ చిన్న ట్రాలీ, ఈ బ్యాగులు 2 ఉన్నాయి. నాది ఫ్రంట్ పెట్టేసుకుంటాను, అక్క తగిలించుకుంటుంది. ఈ బ్యాగ్ ట్రాలీ మధ్యలో పెట్టేసి ఇక్కడి నుంచి టిఫిన్ ఇక్కడే కదా, ఆకలేస్తుంది నాకు. మా అక్కేమో నేను బ్రష్ చేయలేదు, ఇంటికి వెళ్ళి తిన్నా ఉంటుంది. నాకేమో పొద్దున్నే లేచి బ్రష్ చేయడం వల్ల ఆకలేసి వస్తుంది. దారిలో బ్రష్ చేసే దారిలో తినేద్దాం అని చెప్పాను. దారిలో బ్రష్ చేస్తే సరిపోద్ది. ఈ ట్రాలీ బ్యాగ్ ఇక్కడ పెట్టేసాం. నా బ్యాగ్ ఫ్రంట్ ఈ డేట్స్ అయ్యే తెచ్చింది. ఆ డేట్స్ ఎక్కడ పెట్టిన అసలు బైక్ ఖాళీ లేదు. పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకొని, గాలి చాలా తక్కువ ఉందని గాలి కొట్టించుకొని ఇంక స్టార్ట్ అయిపోతున్నా. ఇంకా టిఫిన్ కూడా ఆగట్లేదు. ఈ లగేజ్ అంతా ఆపి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ కష్టమైపోద్దని ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళే తింటాం. మా వెనకాల నుంచి బాబాయ్ పదరా అంటుంది. యూట్యూబర్ ఉన్నప్పుడు కష్టాలు తప్పో రోజా ఆగాలి, మరి కంటెంట్ రావాలి కదా అని చెప్తున్నాను. సరే అయితే ఇంక డైరెక్ట్ ఇంటికి వెళ్ళి కలుసుకుందాం. మాకు ఆల్రెడీ వస్తుంది. కొబ్బరి నీళ్ళు తాగుతుందంటే ఇక్కడ దారిలో మధురపూడి విమానాశ్రయం, ఇంకా మధురపూడి ఎయిర్పోర్ట్ దాటిస్తున్నారు. తాగా ఈ 2 కాయలు తాగా. 2 కాయలు ఉన్నాయి ఓన్లీ. ఆ 2 కాయల్లో ఒకటి తాగేసాను. ఇంక లేవంటే సరే ఇలా నేను తాగబోతున్నాను. సరే నా తాగాని ఇచ్చాను. కొన్ని ఎంగిల్ తాగదంట, దాని ఎంగిల్ మాత్రం తాగాలి. అదే మ్యాజిక్.
అన్న వీడియోగ్రాఫర్ అయిపోయింది. మీరు కూడా ఇలా ఉన్నారా? మీ అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి? చెప్పడం రాదు. నాకు రాదా? నా ఫోన్ లోపల ఉంది బ్రో. పట్టుకో మరి చేస్తాను. చేస్తానులే. ఇంటికి ఇంకా ఒక 12 km ఎంత ఉంటుంది. మా అక్కకి బ్యాగ్ అక్కడ పెట్టుకోవడం వల్ల కాలు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి అంట. అందుకని ఇక్కడ నీడ ఉంటే ఇక్కడ ఆపి కొత్త రోడ్డు వేయడం వల్ల ఎక్కడ అసలు నీడ లేకుండా పోయింది మొత్తం. అమ్మ, ఈ కొత్త రోడ్డు వేయడం వల్ల చెట్లు ఎక్కడ లేక నీడ ఎక్కడ లేదు. ఇక్కడ కొంచెం మబ్బుగా ఉండి ఈ ఇంటి పక్కన నీడగా ఉందని ఇక్కడ ఆగాం. చాలా బ్రేక్. నిద్ర అస్సలు లేదు. 9:30 అయింది కరెక్ట్గా ఇంటికి వస్తాం. మా అక్క లగేజ్ అని సర్దుకుంటుంది. ఫోన్ కూడా చేయలేదు కదా వెళ్ళినప్పటి నుంచి. మా అమ్మ ఫోన్లు అంట, బొక్కలో వీడియోలు అంట బ్లాగ్ చేస్తుంటే. రైల్వే స్టేషన్ దగ్గర డైలాగ్ వేసాను కదా, నిలువెత్తు బంగారంతో తొగపోయి నిలువెల్ల బంగారం అని మా అక్క హిందీకే షర్ట్లు ఇచ్చింది నా కోసం. బాగున్నాయి. ఓకే, థ్యాంక్స్ రాజా. ఇక్కడ ఏదో ఈ డిజైన్ ఉంది, నా వల్ల కాదే బాబు, నేను వేసుకోలేనంటే బాగుంది వేసుకుంటుంది. కలర్ అయితే బాగానే ఉంది కానీ నేను ఎప్పుడు ఎలా వేసుకోలేదు. అందుకనే ఫిరంగి బాయిజన్లో చిన్నపిల్ల ఉంటుంది కదా, అలా ఉంది. ముస్లింలో రెడీ అయింది మా అక్క. ఎండగంట ట్యాన్ అయిపోతుందంట, అందుకని అంత అయిపోయింది. అది రెడీ అయిపోయి ఇప్పుడు అమ్మమ్మలూరు ఫంక్షన్ కాదు, అమ్మమ్మలూరు వెళ్తాం ఫంక్షన్కి. మా అక్క బ్లాగ్ చేస్తుంటే నన్ను విచిత్రంగా చూస్తుంది. ఏంట్రా బాబు ఇలా తయారయ్యాడని. ఇంకేం చేస్తాం మరి, తప్పదు. ఇంట్లో రెడీ అయిపోయాం, బయలుదేరుతాం. క్లైమేట్ బాగానే ఉంది, మబ్బు వేస్తుంది. కాకపోతే చూడాలి, అక్కడికి వెళ్ళిలోపు వర్షం పడితే ఇంకంతే, మొత్తం రెడీ అయింది అంత కూడా వేస్ట్ అయిపోతుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఫంక్షన్ దగ్గర భోజనం చేసేసి ఫుల్గా అక్కడ వర్షంలో తడుచుకుంటూ వర్షంలో వీడియోలు తీయమని మా అక్క వీడియోస్ షార్ట్లో సాంగ్ పెడతాను. ఫుల్గా తడిపించేసింది. ఇప్పుడేమో ఇక్కడ దారిలో ఆగి మళ్ళీ ఇంకో ఫోటోలు తీయని ఫోటోషూట్ చేయంటుంది. ఓకే, ఫైనల్గా అయితే ఇంటికి వచ్చాను. పొద్దున్నే రాజమండ్రి వెళ్ళి మా అక్కని తీసుకొచ్చి మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి వర్షంలో తడుచుకొని మా అక్కకి మొత్తం సాంగులు, వర్షం సాంగులు అంట మొత్తం అన్నీ కలిపేసి వీడియో తీయించేసుకొని నా చేత తడిపించేసింది మొత్తం. అది తడిచింది, నన్ను కూడా తడిపించింది మొత్తం. దాని తర్వాత మళ్ళీ వచ్చే దారిలో చిన్న ఫోటోషూట్ చేసుకొని ఇంటికి వచ్చేసి అయిపోయింది. ఇంకా ఈరోజుతో టాటా, బై బై. రేపటి నుంచి మా ఊర్లో జాతర, సోమలమ్మ చెల్లి జాతర. ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. టాటా, బై బై, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.